హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ కీప్ వాచ్ ఇట్ ఆల్సో. అండ్ అలాగే పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ లో ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ అలాగే ఆర్ఆర్బి జనరల్ సైన్స్ కోర్సులను అయితే పొందుపరచడం జరిగింది. ఇవి బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగిందండి. డిజిటల్ బోర్డ్ క్లాసెస్ అండ్ అలాగే 1,00,000 బిట్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నాం. అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ అండ్ అలాగే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ కి సొల్యూషన్స్ తో సహా ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తున్నాం. అండ్ అలాగే మీరు సిబిటి ఎగ్జామ్ ఎలా అయితే రాస్తున్నారో అలాగే టెస్ట్లు కూడా ఉంటాయి. సో డెమో క్లాసెస్ కూడా ఫ్రీగా పెట్టాం. సో ఒకసారి కోర్స్ అయితే చూడండి. నెక్స్ట్ ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క సేఫ్ స్కోర్ ఎంత, అసలు ఎంత స్కోర్ వస్తే మనకి జాబ్ వస్తుంది, ప్రీవియస్ ఇయర్ లో కట్ ఆఫ్ ఎంత ఉంది, ఈసారి కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనేది అయితే కంప్లీట్ గా తెలుసుకుందాం. సో అయితే మనకి ఎన్ని మార్కులు వస్తే సిబిటి 1 క్వాలిఫై అవుతాం, ఎన్ని మార్కులు వస్తే సిబిటి 2 క్వాలిఫై అవుతాం అనేది ఈ రోజు వీడియోలో అయితే ఫుల్ గా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సేఫ్ స్కోర్ ఎంత అంటే ఫస్ట్ మనం తెలుసుకుందామంటే ఫస్ట్ సిబిటి 1 ఎలా ఉంటుంది, సిబిటి 2 ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది మనకి తెలియాలి. సో అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మనకి తెలియాలి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే సిబిటి 1 కి 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయండి. అండ్ అలాగే ఇందులో ఏ సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే మ్యాథ్స్ కి 30 మార్క్స్, రీజనింగ్ కి 30 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ నుంచి 40 మార్క్స్. టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండి. సో ఇది ఈ ఎగ్జామ్ కి ఎంత టైం ఇస్తున్నారంటే 90 మినిట్స్. సో 90 నిమిషాల టైం అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో మనకి ఇప్పుడు ఇన్ని మార్క్స్లలో ఎన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం అంటే మ్యాథ్స్ నుండి మినిమం 25 అండ్ అలాగే రీజనింగ్ నుంచి 25 అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ 40 కదండి, మినిమం 30 వేసుకోండి. సో 30 వేసుకుంటే ఎంత అవుతుందమ్మా 80 మార్క్స్. సో మీరు ఆల్రెడీ ఇక్కడ 5 మార్క్స్ తీసేసాం, ఇక్కడ 5 మార్క్స్ తీసేసాం, ఇక్కడ 10 మార్క్స్ తీసేసాం. సో తీసేగా మనకు వచ్చినవి 80 మార్క్స్. సో మీరు 80 మార్క్స్ సంపాదించుకున్నట్లయితే మీరు ఎలాగైనా సరే క్వాలిఫై అయిపోతారండి. సో 80 మార్క్స్ అనేది స్కోర్ అనేది చాలా సేఫ్ స్కోర్, చాలా బెస్ట్ స్కోర్, ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ సిబిటి 2 కూడా సిబిటి 1 లానే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మార్క్స్ అనేవి తేడా వస్తాయి. 120 మార్క్స్, ఇది 120 మార్క్స్ 120 క్వశ్చన్స్. అండ్ అలాగే మ్యాథ్స్ నుంచి 35 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 35 అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. అయితే ఇందులో మినిమం స్కోర్ ఎంతండి 35 కి 30 వేసుకుందాం, ఇక్కడ 35 కి 30 వేసుకుందాం. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ నుంచి 50 కదండి, పోనీ 40 వేసుకుందాం. ఎన్ని వచ్చాయి చూడండి మీరేని. సో 100 వచ్చాయి, 100 మార్క్స్ వచ్చేసాయి. సో 120కి 100 మార్క్స్ వస్తే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయిపోతారండి. అసలు దీనికి ఎటువంటి కమ్యూనిటీ కూడా అవసరం లేదు. సో 100 మార్క్స్ ఇస్ ద సేఫ్ స్కోర్ అనేది మీకు చెప్పొచ్చు. కానీ ఈ రెండు ఎగ్జామ్స్ కి సిబిటి 1 అండ్ అలాగే సిబిటి 2 కి 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి. తెలిసిందే కదా మీకు. ఎవ్రీ 3 క్వశ్చన్స్ కి మీరు రాంగ్ చేస్తే 1 మార్క్ అనేది పోతుంది. సో ఇక్కడ మీకు 3 రాంగ్స్ పెట్టారు, ఈ మార్కు పోతుంది అండ్ అలాగే రైట్ పెట్టిన ఆన్సర్ క్వశ్చన్ అదే మార్క్ కూడా పోతుంది. సో మార్క్ టోటల్ గా మీకు ఎన్ని మార్కులు పోతాయి, 4 మార్క్స్ పోతాయండి. అర్థమైందా. సో మీకు వచ్చినవే పెట్టండి, రానివి ఎక్స్పెక్ట్ చేసేసి పెట్టద్దు, ఓకేనా. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ 2019 లో కట్ ఆఫ్ ఎలా వచ్చిందనేది తెలుసుకున్నట్లయితే అప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా 35,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి 11,500 మాత్రమే ఉన్నాయి. సో మనకి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది, వేరియేషన్ అనేది కనిపిస్తుంది. అయితే అసలు అప్పుడైతే కట్ ఆఫ్ ఎలా తీసారని తెలుసుకున్నట్లయితే లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 3 అండ్ లెవెల్ 2 కి చూసుకున్నట్లయితే మనం అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి లెవెల్ 6 కి 79 అండ్ లెవెల్ 5 కి 68 అండ్ అలాగే లెవెల్ 3 కి 69 అండ్ అలాగే లెవెల్ 2 కి 65. ఇదైతే మనకి సిబిటి 1 అండి.
CBT 1 తాలూకా కట్ ఆఫ్. సో SC వాళ్ళకి 66 లెవెల్ 6 లో, లెవెల్ 5 లో 58 అండ్ అలాగే లెవెల్ 3 లో 57, లెవెల్ 2 లో 57 అండ్ అలాగే ST వాళ్ళకి 63 అండ్ అలాగే ఇందులో 53, ఇందులో 53, ఇందులో 52 అండ్ అలాగే OBC వాళ్ళకి 74 లెవెల్ 6 లో, లెవెల్ 5 లో 64, 63 అండ్ అలాగే EWS వాళ్ళకి 70, 58, 56, 55. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఇలా ఉంది. సో మినిమం అప్పుడు అన్రిజర్వ్ క్యాండిడేట్లు తీసుకుంటే 79, దగ్గర దగ్గర 80 అనుకోండి. సో 80 వస్తుంది. కాబట్టి అప్పుడు 2019 లో 35,000 పోస్టులకి 80 ఇస్తే ఇప్పుడు మనకి 11,500 పోస్టెస్ కి ఇంకా ఎక్కువ ఇస్తారు కదా. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు 80+ తెచ్చుకోవాలండి. ఖచ్చితంగా 80+ మార్కులు అనేది ఖచ్చితంగా మీరు తెచ్చుకోవాలి. 80+ తెచ్చుకుంటేనే మీరు క్వాలిఫై అవుతారు. అండ్ అలాగే CBT 2 లో కూడా అంతే. CBT 2 లో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ కమ్యూనిటీలో 97, 99 ఇలా వచ్చింది కట్ ఆఫ్. సో మీకు ఖచ్చితంగా 100+ రావాలి CBT 2 లో. సో 100+ వస్తేనే మీరు క్వాలిఫై అనేది అవుతారు. అర్థమైందా? సో CBT 1 80+ వేసుకుంటారు, అలాగే CBT 2 100+ వేసుకుంటారు. ఇలా వేసుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది, క్వాలిఫై ఈజీగా అవుతారు. సో ఎక్కువ మీరు దేని మీద ఫోకస్ పెడతారంటే జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, బట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ 60 మార్క్స్. చూసారా, 40 ఎక్కువ, 60 ఎక్కువ, 60 ఎక్కువ. కాబట్టి ఫస్ట్ అది కాకుండా జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది ఒక మహా సముద్రం లాంటిది. ఎంత లోతుకి మీరు వెళ్ళినా సరే ఇంకా లోతు చూపిస్తూనే ఉంటుంది, ఇంకా మీరు వెళ్లాల్సి ఉంటూనే ఉంటుంది. సో మీరు ఎన్ని రోజులు ఈ 60 days మొత్తం జనరల్ సైన్స్ చదివేసి నా సరే మరి జనరల్ సైన్స్ కంప్లీట్ అవ్వదు. అన్ని క్వశ్చన్స్, అన్ని కంటెంట్ ఉంటుంది. సో మీరు ముఖ్యంగా దేని మీద ఫోకస్ చేస్తారు? మ్యాథ్స్ అండ్ రీజనింగ్. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారు అండ్ అలాగే మీకు టైం కూడా మంచిగా సేవ్ అవుతుంది. ఎందుకంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ప్యాటర్న్ మారుతుంది తప్ప సూత్రాలు అయితే మారవు కదండి. సో అదే మోడల్స్ అయితే ఉంటాయి కదా, ప్యాటర్న్ మారచ్చు కానీ మోడల్స్ అనేవి మారవు. కాబట్టి మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి 60 మార్క్స్ కి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పాను? 50. సో 50+ వచ్చేలా మీరు చూసుకుంటే నెక్స్ట్ జనరల్ సైన్స్ లో 40 అంటే మినిమం మనం 30 వేసుకున్నాం. మీకు 30కి కూడా ఎక్కువ కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజీ గురించి ఆల్మోస్ట్ మీకు 10 మార్క్స్ ఇలా వచ్చేస్తుంది. కాబట్టి మిగిలిన అన్నిట్లోనే 20 మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. కాబట్టి మీరు చాలా కష్టపడి చదివితేనే మీకు అన్ని మార్క్స్ అనేవి వస్తాయి. సో ఈ వీడియోలో మీకు సేఫ్ స్కోర్ అంటే ఎంత అనేది అర్థమైంది కదా. సో అందరూ కామన్ గా అడిగేది NTPC ఎగ్జామ్ ఎప్పుడు అని. సో NTPC ఎగ్జామ్ ఎప్పుడు అని చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ మనకి NTPC ఎగ్జామ్స్ అవ్వాలంటే JEE ఎగ్జామ్స్ అవ్వాలి కదండి. JEE CBT ఉంది కదా ఇంకా. సో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాతనే NTPC ఎగ్జామ్ ఉంటుంది. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏప్రిల్ లాస్ట్ వీక్ లో గానీ మే ఫస్ట్ వీక్ లో గానీ ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంటుందండి మాక్సిమం. సో ఇది నా ఎక్స్పెక్టేషన్, నేను ష్యూర్ గా చెప్పట్లేదు. సో ఎగ్జామ్ అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్ లో గానీ మే ఫస్ట్ వీక్ లో గానీ ఎగ్జామ్ జరుగుతుంది. సో దగ్గరకు వచ్చేసింది కాబట్టి మీ ప్రిపరేషన్ కొంచెం టైట్ చేయండి. సో ఎక్కువ కంటెంట్ చదవండి అండ్ అలాగే ఎక్కువ మోక్ టెస్ట్ రాయండి, ఎక్కువ టెస్టులు రాయండి. సో మీకు ఎంత రివిజన్ చేసుకుంటే మీకు అంత నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో మీరు ఎప్పుడు కంటెంటే చదివితే మీరు రివిజన్ ఎప్పుడు చేస్తారు? అండ్ అలాగే మీరు మోక్ టెస్టులు రాశారంటే మీరు ఎంతవరకు చదివారు, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ ప్యాటర్న్ లో మీరు చదువుకుంటే మీకు చాలా మంచిది. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి క్వశ్చన్స్ అడగండి. అండ్ అలాగే మన PR జాబ్స్ ఇన్ఫో యాప్ లో RRB గ్రూప్ డి అండ్ అలాగే RRB NTPC అండ్ అలాగే RRB జనరల్ సైన్స్ కోర్సులు అయితే పొందుపరచడం జరిగింది. ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి, మీకు అవి చాలా బాగా నచ్చుతుంది. సో అవన్నీ NCERT బుక్స్ మీద తీసుకున్న కంటెంట్. సో మీరు ఒక్క కోర్స్ తీసుకుంటే సరిపోతుంది, ఇంకెటువంటి బుక్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో 1 lakh బిట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. సో అలాగే టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు చాలా బెస్ట్ కోర్సు. సో ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే కొత్తగా ఈ వీడియోని చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న
బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.